మీడియా జంక్షన్ అసలు ఇక్కడ ఉన్నదన్నది కూడా మాకెవ్వరికి తెలియదండి. అసలు ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారా అనేది కూడా తెలియదు. నువ్వు నీ కష్టపడి కొన్ని కోట్లు సంపాదించినా కానీ దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చెప్పని వాళ్ళు లేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా అది వేస్టే. మేము స్టూడెంట్స్ చదివినాం, కానీ దాన్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలో, ఏ విధంగా ఏ రూట్లో వెళ్తే మాకు తొందరగా ఏం వస్తాయో ఏం చెప్పేవాళ్ళు లేరు అండి. అలాంటి వారు మాకు ఇంకా మేము చిన్న ఉన్నప్పుడే ఇలాంటి సార్లు మాకు దొరికితే ఈరోజు మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదేమో. కాబట్టి ఈ మీడియా జంక్షన్ అనేది 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది మొన్న మేలోనే. ఈ 10 సంవత్సరాలే కాదు, ఇదే ఇంకా 100 సంవత్సరాల వరకు పోయినా కానీ అందరికీ మంచిదే జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఏదో రాజీవీకరణాలని ఏదో అని పెడుతున్నారు. దానివల్ల ఎవ్వరికి ఏం లాభం లేదండి. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికే. ఇలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటే నువ్వు డబ్బు సంపాదించకుండా ఏం కాదండి. మైండ్ నీకు కరెక్ట్ ఉంటే, మైండ్ని ఫ్రెష్ చేసేవాళ్ళు దొరికితే నీకు డబ్బు సంపాదించినట్టే. 50% నీకు సంతోషాన్ని ఇచ్చిండ్రంటే ఇంకో 50% మీరు కష్టపడితే చాలు మనిషి బతకడానికి. కాబట్టి ఈ మీడియా జంక్షన్ అనేది యాక్చువల్లీ ఇప్పుడు వరకు నేనైతే ఎక్కడ చూడలేదు, వినలేను కూడా. ఇది నేను ఫస్ట్ టైం కూడా. సో దీన్ని మీరు ఇంకా కొన్ని స్టేజ్లలో తీసుకెళ్ళి ఇంకా అందరికీ అందుబాటులో తీసుకొచ్చినట్టయితే మీరు చాలా అందరికి హెల్ప్ఫుల్గా చాలా చేసిన వారు అవుతారు. కాబట్టి ఈ యొక్క నా విన్నపం ఏంటంటే, ఈ యొక్క సిటీలోనే కాకుండా చాలా గ్రామాలు ఉన్నాయి. ఒక్కసారి మీరు చూడండి, ఈ మీడియా జంక్షన్ని ప్రతి ఒక్క ప్లేస్లో విస్తరించే ప్రయత్నాలు చేయండి. ఇది నా యొక్క రిక్వెస్ట్.